బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇవాళ ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో సర్వదర్శనం క్యూ లైన్స్ నిండిపోయి సేవా సదన్ వరకు ఉన్నాయి. తిరుమల గిరులన్నీ గోవిందనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. అటు టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. అలాగే నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారిని ఏకంగా 92,017 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్ల రూపాయలు వచ్చినట్టుగా టీటీడీ వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మాధవి, తిరుమలలో వారాంతం కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. నిన్న సెకండ్ సాటర్డే, ఇవాళ సండే కావడంతో తిరుమలలో భక్తులు పోటెత్తారని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు విజువల్స్ లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మొత్తం కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి క్యూ లైన్లు బాట గంగమ్మ గుడి వరకు కూడా వ్యాపించాయి. దీంతో స్వామివారి దర్శనానికి 24 నుండి 30 గంటలు సమయం పడుతుంది. నిన్నటి రోజున తిరుమల మొత్తం కూడా జన సముద్రంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇటు ఒకవైపు 4 చక్రాల వాహనాలు, మరోవైపు భక్తులతో విపరీతమైన భక్తుల రద్దీ నిన్నటి రోజున ఏర్పడింది. అయితే ఈ రోజు కూడా ఆదివారం కూడా కావడంతో ఈ రోజు కూడా భక్తుల రద్దీ అనేది కొనసాగుతోంది. మనం చూడొచ్చు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల దాదాపుగా 3 కిలోమీటర్ల వరకు కూడా క్యూ లైన్, అంటే బాటగంగమ్మ గుడి వరకు కూడా క్యూ లైన్ ఏర్పడింది. అయితే క్యూ లైన్లో ఉండే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఏర్పాట్లు అయితే చేస్తుంది. అల్పాహారం కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, పాలు, మజ్జిగ ఇవన్నీ కూడా భక్తులకు ఎక్కడికక్కడ సరఫరా చేస్తున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతుండడంతో క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు ఎక్కడ కూడా అన్నప్రసాదాలు కొరత లేకుండా టీటీడీ ఎక్కడికక్కడ సరఫరా చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. శ్రీవారి సేవకులను విపరీతంగా ఇక్కడ క్యూ లైన్ల వద్ద ఉంచి వాళ్ళకి మంచినీరు కావచ్చు, మజ్జిగ, అన్నప్రసాదాలు కావచ్చు, ఇవన్నీ టీటీడీ ఎప్పటికప్పుడు సప్లై చేస్తుంది. గత కొన్ని రోజుల క్రితమే వేసవి సెలవులు ముగిసినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ అంతకంతకు కొనసాగుతుంది. ముఖ్యంగా వారాంతం కావడము, నిన్నటి రోజున సెకండ్ సాటర్డే కావడంతో ఈ భక్తుల రద్దీ భారీగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానము వేసవి సెలవుల్లోనే భక్తుల రద్దీ ఉంటుందని ఊహిస్తుంది. కానీ వేసవి సెలవులు ముగిసినప్పటికీ కూడా వారాంతంలో నిన్న సెకండ్ సాటర్డే కావడంతో భారీగా భక్తులు తిరుమలకు రావడం జరిగింది. మరోవైపు అలిపిరి వద్ద కూడా నిన్నటి రోజున పరిస్థితి చూసినట్లయితే దాదాపుగా వాహనాలు అక్కడ చెకింగ్ చేసుకోవడానికి గంటకు పైగా, అంటే దాదాపు 2 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఒక దశలో గరుడా సర్కిల్ వద్ద దారిని మూసివేసి ఇటు జూ పార్క్ వైపుగా మళ్లించి అక్కడి నుంచి కూడా వాహనాలను రప్పించిన పరిస్థితి. అంటే ఊహించని విధంగా రద్దీ రావడంతో టీటీడీ కూడా కాస్త ఇబ్బంది పడిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు ఎక్కడ కూడా ఎటువంటి కొరత లేకుండా ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు ఇవన్నీ అందజేసే పనులు అయితే ఉన్నారు. మాధవి. శ్రీనివాస్, అంటే రీసెంట్గా మనం చూసాం కాలినడకన వచ్చే భక్తులకు వన్యప్రాణుల నుంచి మళ్ళీ కొంత సమస్యలు తలెత్తిన అంశం మనం కూడా తెలుసు. సో ఈ నేపథ్యంలో దీనిపైన ఏమైనా చర్చించే అవకాశం ఉంటుందా? ఏమైనా నిర్ణయాలు ఉండే అవకాశం ఉంటుందా? తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 24 గంటల సమయం పడుతుంది సర్వదర్శనానికి. సేవా సదన్ వరకు కూడా దర్శనం కోసం అయితే భక్తులు వేచి చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. టోకెన్లలోని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల నుంచి అలాగే 30 గంటల సమయం కూడా పడుతుంది. అలాగే నిన్న శ్రీవారిని 92,017 మంది భక్తులు దర్శించుకున్నట్టుగా అయితే టీటీడీ వెల్లడించడం జరిగింది. అలాగే నిన్న హుండీ ఆదాయం 3.93 కోట్లుగా టీటీడీ అయితే వెల్లడించడం జరిగింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అలాగే నిన్న అలాగే ఈ రోజు సెలవుల దినాలు కావడంతో తిరుమలకు భక్తులైతే పోటెత్తిన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సేవా సదన వరకు కూడా భక్తులు ఆ దేవుని సర్వదర్శనం కోసం అయితే వేచి చూస్తున్నారు. 24 గంటల నుంచి 30 గంటల వరకు కూడా టైం పడుతూ ఉంది సర్వదర్శనం కోసం. టోకెన్ లేని భక్తులైతే 30 గంటల వరకు కూడా వేచి ఉండాల్సినటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రస్తుతం ఉన్నాయి తిరుమలలో. శ్రీనివాస్.
చెప్పండి మాధవి. శ్రీనివాస్, మనం చూస్తున్నా అంటే రీసెంట్ గా చూసుకుంటే మళ్ళీ సేమ్ కాలినడక మార్గంలో కొన్ని సమస్యలు తలెత్తడం జరిగింది. మళ్ళీ వన్యప్రాణులకు సంబంధించి కూడా సమస్యలు తలెత్తాయి. దీనిపైన భక్తులు కూడా కొన్ని విన్నవించుకోవడం జరిగింది. సో దీని పరంగా ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది ఫర్దర్ గా? అంటే ముఖ్యంగా నడకదారిలో 7వ మైలు నరసింహస్వామి ఆలయాలకు మధ్యలో ఉన్న భాగంలో నిత్యం కూడా వన్యప్రాణుల సంచారం అధికంగా ఉంటుంది. గతంలో కూడా చూసాము, ఏదైతే నరసింహస్వామి ఆలయం ఉందో ఆ ప్రాంతంలో ఒక బాలుడిని కూడా అక్కడ బాలుడి మీద దాడి చేశాయి. అదేవిధంగా ఒక బాలికను కూడా చంపేసిన పరిస్థితి వన్యప్రాణులు. మొన్నటి రోజున కూడా వన్యప్రాణులు అక్కడ అంటే ముఖ్యంగా చిరుత పులి సంచారము భక్తుల్లో కలకలం రేకెత్తించింది. నడకదారికి అత్యంత సమీపంగా చిరుతను చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. భక్తులందరూ కూడా పరుగులు తీశారు. పులి తమ మీద ఎక్కడ దాడి చేస్తుందో అని దాన్ని ఎదుర్కోవడానికి కూడా అక్కడ ఇనుప పైపులు ఉపయోగించి దాన్ని తరిమేందుకు కూడా ప్రయత్నించారు. అయితే నడకదారిలో నిత్యం కూడా టీటీడీ విజిలెన్స్ కావచ్చు, ఫారెస్ట్ విభాగం కావచ్చు, వాళ్ళందరూ ఎక్కడికక్కడ వాళ్ళ పర్యవేక్షణలో నడకదారి అనేది ఉంటుంది. అంటే ముఖ్యంగా చీకట పడిన తర్వాత మధ్యాహ్నము 4 తర్వాత అక్కడ గుంపులుగా భక్తులను అనుమతించే విధానం కూడా ఒకటి ఉంది. భక్తులు ఎటువంటి ఇబ్బంది భయాందోళనకు గురి కాకుండా వాళ్ళు సేఫ్గా అయితే తిరుమలకు చేరే విధంగా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటోంది. మాధవి. శ్రీనివాస్, ప్రస్తుతం తిరుమలలో అంటే ఎంత సమయం పడుతుంది సర్వదర్శనానికి? భక్తులు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు? అంటే వారాంతం కావడంతో ముఖ్యంగా నిన్నటి రోజున సెకండ్ సాటర్డే, దీంతో దాదాపుగా 24 గంటల సమయము స్వామివారి దర్శనానికి పడుతుంది. మనం చూడొచ్చు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఆ తర్వాత నారాయణగిరి షెడ్స్ కూడా ఉంటాయి. అక్కడ 9 షెడ్లు ఉంటాయి. అవన్నీ నిండిన తర్వాత దాదాపుగా 3 కిలోమీటర్ల క్యూ లైన్, అంటే బాటగంగమ్మ గుడి వరకు కూడా క్యూ లైన్ అనేది ఏర్పడింది. దాంతో స్వామివారి దర్శనానికి 24 నుండి 30 గంటల సమయం పట్టింది. ముఖ్యంగా వారాంతం కావడము, నిన్నటి రోజున సెకండ్ సాటర్డే, ఇవాళ సండే కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అంటే ఈ రద్దీ మరొక 2 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం అయితే కనపడుతుంది. మాధవి. థ్యాంక్ యూ శ్రీనివాస్.